విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ ఉక్కు తయారీ పరిశ్రమ. నాణ్యమైన ఉత్పత్తిని దేశానికి ప్రపంచానికి అందిస్తూ వైజాగ్ స్టీల్గా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దీనిని విశాఖపట్నం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో జర్మనీ, సోవియట్ రష్యాల ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. 1963 నాటికి దేశంలో 4 ఉక్కు పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచ రవాణాకు అనుకూలంగా సముద్ర తీర ప్రాంతంలో మరో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం భావించి దేశంలోని వివిధ తీర ప్రాంతాలను పరిశీలించింది. దీనికి నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ విశాఖ తీరాన్ని అనువైనదిగా సూచించింది. అదే సమయంలో రాజకీయాలు మొదలయ్యాయి. సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు అన్నీ తమ ప్రాంతానికి పరిశ్రమను తరలించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అవకాశం చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. 1960 దశకంలో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించడం కోసం చరిత్రలో లిఖించదగిన ప్రజా పోరాటాలు, అనేక రాజకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 15వ తేదీన విశాఖ కలెక్టరేట్ వద్ద అమృతరావు గారి నిరాహార దీక్షతో ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం విశాఖ స్టీల్ ప్లాంటు 32 మంది ప్రాణాలు బలిగొనడం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైళ్లు యావత్తు ఆపేశారు. అన్ని రకాల కేంద్ర కార్యాలయాల్ని బంద్ చేశారు. అక్టోబర్ 15 నుంచి సాగినటువంటి ఉద్యమంలో 28 రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించారు. అట్లాగే అన్ని జిల్లాల్లో కూడా విజయవాడ రవీస్ కాలువ దగ్గర ఆనాడు ఉక్కు మంత్రిగా పనిచేసినటువంటి సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని లాగేసి అక్కడ కాల్పులు జరిగాయి. అక్కడ కాల్పుల్లో 2 చనిపోవడం జరిగింది. వేలాది మంది పెద్ద ఎత్తున ర్యాలీలు ప్రతి జిల్లాలో, ఏ జిల్లాలో కూడా 15-20 వేల మందికి తక్కువ లేకుండా ర్యాలీలు జరిగాయి, నిరసనలు సాగాయి. స్టీల్ ప్లాంట్ ఇవ్వాలనేటువంటి పోరాటం అనేటువంటి పెద్ద ఎత్తున సాగింది. నవంబర్ 1వ తేదీ విశాఖ పోస్ట్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసే వారి మీద కాల్పులు చేసి చంపడం అనేటువంటి జరిగింది. ఏ పరిశ్రమ నిర్మాణానికైనా భవిష్యత్తులో విస్తరించాలన్నా భూమి చాలా అవసరం. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ప్రజలు భవిష్యత్తు అవసరాలకు కూడా లోటు రాకుండా భూములను త్యాగం చేశారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన తర్వాత 64 గ్రామాలకు చెందినటువంటి 26,000 ఎకరాల భూమి, ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజు 16,006 నంబర్ల వరకు కూడా మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ 8,500 నుంచి 9,000 మందికి మాత్రమే ఈ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్గా ఉపాధి లభించింది. మిగతా ఏదైతే 7,500 మంది కూడా ఇంకా ఉపాధి లభించవలసిన అవసరం ఉంది. నేటికి 100% కేంద్ర ప్రభుత్వ వాటాలున్న ఏకైక భారీ పరిశ్రమ భారతదేశంలోనే సముద్ర తీరంలో ఉన్న ఒకే ఒక్క ఉక్కు పరిశ్రమ. అంతర్జాతీయంగా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తిలో కొన్ని వందల అవార్డులు పొందిన ప్రభుత్వ రంగ సంస్థ 2010 సంవత్సరంలో నవరత్నాల్లో ఒకటిగా గుర్తించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దేశంలోని ఏ ఉక్కు పరిశ్రమకు లేని అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కోకోన్ బ్యాటరీ ఏషియాలో ఎక్కడ కూడా ఎటువంటి నిర్మాణం జరగలేదు. ఫస్ట్ టైం మన స్టీల్ ప్లాంట్లో నిర్మాణం చేయడం జరిగింది. దీని నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో యూరియా, దానికి పుష్కలాన్ని పేరు పెట్టడం జరిగింది. దానికి రైతులకి మనం చాలా తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని నుంచి వచ్చినట్టు బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బెంజిన్, నాఫ్థలిన్, తర్వాత తారు, ఇవన్నీ కూడా మనం చాలా తక్కువ రేటుకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి మనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ రోజుకి 5 బ్యాటరీస్ మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందులో ఒక 2 బ్యాటరీస్ని ఈరోజు మెయింటెనెన్స్ కోసం అవుట్సోర్సింగ్ కూడా ఇవ్వాలనేది ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అంతమంది ఉద్యోగులు కూడా అందరం కూడా వ్యతిరేకత తెలియచేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి స్టీల్ ప్లాంట్ ఆవరణలో సుమారుగా 60 లక్షల మొక్కలను పెంచుతున్నారు. దీని వలన విశాఖ నగరం సాధారణ ఉష్ణోగ్రత కంటే స్టీల్ ప్లాంట్ ఆవరణలో 4 డిగ్రీలు తక్కువ నమోదవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 32,000 మంది పనిచేస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. వికలాంగులకు, మాజీ సైనికులకు, వెనుకబడిన వర్గాలకు 100% రిజర్వేషన్స్ను పాటిస్తూ ఉద్యోగాలను కల్పిస్తోంది. ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉంది కనుకే అమలవుతున్నాయి.
సంఘటిత రంగంలోనూ అసంఘటిత రంగంలో పోల్చుకుంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ దాదాపు 16,000 మంది 800 మంది ఉన్నారు. అందులో ఎస్సీలు 2,700 పైచీలకు ఉన్నారు, ఎస్టీలు 1,250 మంది పైచీలకు ఉన్నారు, ఓబీసీలు 3,000 పైచీలకు ఉన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాచితులు ఎవరైతే ల్యాండ్ త్యాగం చేశారో వారి తాలూకా కుటుంబ సభ్యులు కూడా దాదాపు 4,656 మంది స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. అలాగే వికలాంగులు కూడా దాదాపు 220 మంది ఉన్నారు. అలాగే మహిళలు కూడా ప్రత్యేకంగా ఒక 500 మంది పైచీలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యపడిందంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థలో ఉంది కాబట్టి. ఎవరి కోసమైతే ఈ యొక్క కర్మాగారం నిర్మింపబడిందో వాళ్ళ కోసం కాకుండా కేవలం కొంతమంది పెట్టుబడిదారుల కోసం వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 100 కోట్ల రూపాయలు కప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని ఎట్టి ఎదుర్కొంటామని చెప్పేసి ఇది చేస్తున్నాం. 15 సంవత్సరాల క్రితమే ఒక్క సంవత్సర కాలంలో 2,008 కోట్ల ఆదాయాన్ని సాధించిన ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. భారతదేశంలో 1991-92 సంవత్సరంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు మొదలయ్యాయి. దీనిలో దేశంలో ఉన్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను అమ్మే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆనాడు ఉన్న వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏకంగా దీనికోసం ఒక మంత్రిని నియమించింది. ప్రస్తుతం ఆ పనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం అనే కమిటీకి అప్పజెప్పింది. ఈ కమిటీ లక్ష్యం లాభ నష్టాలతో సంబంధం లేకుండా 2022 చివరి నాటికి దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే. స్ట్రాటజిక్ సేల్ పేరుతో 100% వాటాలను ప్రైవేటు వారికి అమ్మేయాలని జనవరి 27న ఈ కమిటీ తన ప్రతిపాదనను కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్కి పంపించింది. కేవలం 2 రోజుల్లో బీజేపీ కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దీనితో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఉద్యమ రూపంలో ఆంధ్ర రాష్ట్రం అంతటా మరోసారి మారుమోగింది. అసలు వ్యూహాత్మక అమ్మకం అంటే ఏమిటి? భారతదేశం ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఆదుకోవాలని, దేశానికి ఆర్థిక పరిపుష్టి కల్పించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి వాటిని ఆధునిక దేవాలయాన్ని వర్ణించి ఆనాడు ముందుకు తీసుకెళ్లారు పంచవర్ష ప్రణాళికల ద్వారా. అలాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, భారీ పరిశ్రమలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఆ విధంగా వచ్చినాయి. కానీ ఈరోజు అన్నీ వచ్చినటువంటివన్నీ కూడా వాటిని సేఫ్ గార్డ్ చేసి కాపాడాల్సింది పోయి దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా నామకరణం చేసి స్ట్రాటజిక్ సేల్ అని చెప్పే మాట వాడుతున్నారు. దాని ఉద్దేశం ఏంటి? ఉన్నటువంటి ఏదైతే భారతదేశం తాలూకా ప్రజల తాలూకా పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడిని పూర్తిగా 100% కూడా అమ్మేయాలంటే దానికోసం ఏంటి? ఉన్నటువంటి భూమి కానీ, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ, అక్కడ ఉన్న ప్లాంట్ మెషినరీ కానీ, ఉన్నటువంటి టౌన్షిప్లో క్వార్టర్స్ కానీ, బిల్డింగ్లు కానీ మొత్తం హోల్సేల్గా అమ్మేయడం అనేది స్ట్రాటజిక్ సేల్. ఇది స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వలన పరిసర గాజువాక ప్రాంతం రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం 2,64,332 కలిగిన ప్రాంతంగా నమోదైంది. విశాఖ జిల్లా ఆదాయం 1,64,174గా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వలన ఉత్తరాంధ్ర తలసరి ఆదాయం పెరిగింది, అత్యంత అభివృద్ధి సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధారంగా ఆటోనగర్లో, ఇతర ప్రాంతాలలో అనేక చిన్న పరిశ్రమలు ఏర్పడడం వలన వేల మందికి ఉపాధి లభిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం లక్షలాది మందిపై ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రాబోయే కాలంలో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం విజయవంతం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏ ప్రజలైతే విశాఖ ఉక్కు ఆంధ్రలోక అనే ఉద్యమాన్ని నడిపారో ఆ ఉద్యమం తాలూకా విశాఖ ఉక్కు కర్మాగారంలో నా వాటా ఉంది, భవిష్యత్తులో నా పిల్లలకు ఇందులో ఉద్యోగాలు వస్తామంటే ఆలోచనని రాష్ట్ర ప్రజల్లో చైతన్యవంతం చేయాలి. కాబట్టి రాబోయే కాలంలో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం అనేది వివిధ సామాజిక తరగతులు కలుపుకొని ఉద్యమం అనేది పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది. ఏ సామాజికాలకు భద్రత ఇస్తూ రాజ్యాంగం కల్పించిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ నిర్ణయాలకు పాల్పడుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా పుట్టగతున్నటువంటి హెచ్చరికని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రాంతీయ పార్టీలు, దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో మద్దతిస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పెద్ద ఎత్తున పాల్గొనకపోతే మాత్రం రాబోయే కాలం రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. 2017 ప్రభుత్వ స్టీల్ విధానం ప్రకారం 2030 నాటికి
భారతదేశంలో 300 మిలియన్ టన్నుల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని ఉక్కు పరిశ్రమలను విస్తరించాల్సిన అవసరం ఉంది. విస్తరణకు అవసరమైన భూమి, ఎగుమతులు దిగుమతులకు అవసరమైన రవాణా సదుపాయాలు విశాఖ ఉక్కు పరిశ్రమకు పుష్కలంగా ఉన్నాయి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ NMDC ఆధ్వర్యంలో ఉన్న బయలుజిల్లాలోని 4-5 బ్లాక్ ఇనుప గనులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేటాయిస్తామని 1971 నవంబర్ 16న ఆనాడు కేంద్ర స్టీల్ మంత్రి ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించి 40 సంవత్సరాలైనా నేటికి క్యాపిటల్ మైన్స్ లేవు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏమీ అమలు జరగలేదు. 1 కేజీ స్టీల్ తయారు చేయాలంటే కేజీ 600 గ్రాములు ముడి ఇనుము అనేది అవసరం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సొంత ముడి ఇనుములు గనులు లేకపోవడం వలన సుమారు 2000 నుంచి 3000 కోట్ల లాస్ అన్నది వస్తూ ఉంది. సొంత గనులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో 1 టన్ను ముడి ఇనుము 1000 నుంచి 1500 రూపాయలు ఖర్చు అవుతుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6000 నుంచి 8000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించమని చెప్పేసి ప్రభుత్వానికి సుమారు 20 సంవత్సరాలుగా మేము పోరాటం అన్నది చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మేము ఇనుప గనులు కేటాయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవు కాబట్టి ఒరిస్సాలో ఉన్నటువంటి OMDC దివాలా తీసినటువంటి కంపెనీని 310 కోట్ల రూపాయల షేర్ పెట్టేసి ఐరన్ ఓర్ గనులు కేటాయించడం కోసం కొనుక్కున్నాం. కానీ అక్కడి నుంచి ఈ రోజు వరకు 1 కేజీ కూడా తీసుకొచ్చుకునే పరిస్థితి అన్నది లేదు. గవర్నమెంట్ మోకాలు అడ్డుతోంది పర్యావరణ అనుమతులని చెప్పేసి. చివరి సుప్రీంకోర్టు 500 కోట్ల రూపాయలు ఫైన్ కూడా కట్టాం దానికి గనులు తీసుకొచ్చుకోవడం కోసం. అయినప్పటికీ ఈ రోజు వరకు 1 కేజీ గను కూడా మాకు ఇచ్చిన పరిస్థితి అన్నది కనిపించడం లేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మటానికి అనేక ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ భూములను విదేశీ స్టీల్ ఉత్పత్తి సంస్థ అయిన పోస్కోకు ఇవ్వటానికి 2019లో ఒప్పందం జరిగినట్టు రాజ్యసభలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పోస్కో కలిసి తమ సొంత ప్రయోజనాల కోసం అనేక ప్రయత్నాలు చేశాయి. అసలు పోస్కో ఒప్పందం అంటే ఏమిటి? పోస్కో సంస్థ దక్షిణ కొరియా సంస్థ మొట్టమొదటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హస్తగతం చేసుకోవడం కోసం కొంతమంది తాలూకా లోపాకార ఒప్పందం ప్రకారంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు కూడా మేము తిరగొట్టడం జరిగింది. ఎందుకంటే పోస్కో అనే సంస్థ కేవలం మనుషులతో కాకుండా రోబోలతో పనిచేపిస్తాయి. గతంలో కూడా దక్షిణ కొరియా సంస్థ అనేది అక్కడ పనిచేస్తున్నటువంటి మరి కంపెనీలో చూస్తే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ లేకుండా రోబోలతో పనిచేయించి మొత్తం ఉత్పత్తి సంపాదించడం తప్పితే కంపెనీ తాలూకు అవసరాలు కానీ కంపెనీలు కానీ నిలబెట్టడం అనేది ఎప్పుడు కూడా జరగదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇక్కడున్నటువంటి 26,000 ఎకరాల భూమి ఉంది. ఇవాళ మొత్తం వాల్యూ చూసుకుంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు వాల్యూ చేయగలిగిన సంస్థని కేవలం పోస్కో సంస్థకి 3,000 కోట్ల రూపాయలకు అప్పచెప్పడం కోసం అని చెప్పి ప్రయత్నం జరిగింది. అదే ప్రయత్నం చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పొలిటికల్ లీడర్ని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా ఇవాళ పోస్కో సంస్థ వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. స్టీల్ తయారీలో ఆక్సిజన్ వినియోగం చాలా కీలకమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తికి రోజుకు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తయారీ సామర్థ్యంతో పాటు 2,700 మెట్రిక్ టన్నుల నిల్వ చేయగలిగిన సామర్థ్యం ఉంది. 2020-21 సంవత్సరంలో కరోనా మొదటి వేవ్, రెండవ వేవ్ సమయంలో కొన్ని లక్షల మందికి మెడికల్ ఆక్సిజన్ అవసరమయ్యింది. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో స్టీల్ ఉత్పత్తిని నిలిపివేసి దేశానికి అవసరమైన ఆక్సిజన్ను అందించడం కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగస్తులు ప్రాణాలు కోల్పోతున్నా నిరంతరం మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఉత్పత్తి వ్యయానికి ప్రజలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు అందించడం జరిగింది. సరైన సమయంలో దేశం మొత్తానికి ఆక్సిజన్ను సరఫరా చేసి కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన పాత్ర పోషించింది. కార్మికులు ఎంతో నిబద్ధతతో పనిచేయటం వల్లనే ఉత్పత్తిలో అంతర్జాతీయంగా అనేక రికార్డులు, అవార్డులు సాధించింది. ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఈ ప్లాంట్ BIFRకి రిఫర్ చేశారు. అంటే ప్లాంట్ ఇంకా నడవదు, క్లోజ్ చేసేద్దాం అన్నది. కానీ ఈ కార్మికులే, ఈ ఉద్యోగస్తులే అందరూ కలిసి ప్లాంట్ పూర్తి కెపాసిటీ తోటి పనిచేస్తూ నష్టాల్లో ఉన్న ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చి ఇదివరకు 67% ప్రొడక్షన్ అయ్యింది, దీన్ని 120-130% తీసుకెళ్లారు. నష్టాల నుంచి మినీ రత్న అయింది.
మినీ రత్న నుంచి నవరత్న కంపెనీ అయిపోయింది. అదే మిషనరీ, అదే ఎంప్లాయీస్ సమిష్టిగా కూర్చుని మనం ఇది సాధిద్దాం అని సాధించి దీన్ని ఇప్పుడు లాభాల్లో తీసుకొచ్చారు. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా కొంచెం నష్టాల్లో ఉందని దాన్ని అమ్మేస్తానంటాం అది సబబు కాదు. దీనికి కొంత గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. మొదట 10,000 కోట్లు ఎంతో సపోర్ట్ ఇస్తే దీని అంతా అదే నిలబడి బోల్డ్ లాభాలు పెంచుకోవచ్చు. నిరంతరం నష్టాలలో స్టీల్ ప్లాంట్ ఉందని ప్రభుత్వాలు అందరినీ నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు నష్టాలే రాని సంస్థగా అభివృద్ధి చేయవచ్చని నిపుణులు, కార్మిక సంఘాలు, కార్మికులు సూచిస్తున్నారు. వాస్తవానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అనేవి ఎట్టి పరిస్థితులు కూడా లేవు. కారణం ఏంటంటే 2003, 2004లో 2,008 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆ రోజు నుంచి కూడా కంటిన్యూగా 2013, 14 వరకు లాభాల్లో ఉన్నటువంటి ప్లాంట్. ఒకేసారి ప్లాంట్ 3.4 మిలియన్ టన్ ప్లాంట్ని 6.3 మిలియన్ టన్ ప్లాంట్కి ఎక్స్పాన్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ తాలూకు సహకారం లేకపోయినప్పుడు కూడా రిజర్వ్ ఫండ్స్తో ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. అదే సందర్భంలో ఇంటర్నల్ మోడిఫికేషన్ ద్వారా మరొక 1 మిలియన్ టన్ ప్లాంట్కి రెండు ఒకేసారి వెళ్ళటం వలన మాకు ఆ రోజు ఉన్నటువంటి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోగా దాంతోపాటు అప్పులకి వెళ్ళాలని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా భారతదేశంలో బెలాయి, బొకారో, రూర్కెలా లాంటి ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా సెయిల్ ఆధ్వర్యంలో ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది 1982లో సెయిల్ నుంచి విడదీశారు. కాబట్టి ఈరోజు ఆర్ఐఎన్ఎల్ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తీసుకెళ్లి సెయిల్లో కనుక మెర్జ్ చేస్తే కనుక వాళ్ళకి దాదాపు 200 మిలియన్ టన్నుల పైగా రా మెటీరియల్ ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రమే ఈ యొక్క 7.3 మిలియన్ టన్స్ నుంచి 20 మిలియన్ టన్స్ వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ల్యాండ్ కానీ రిమైనింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్లాంట్. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుందో రాబోయేటువంటి 2025 కల్లా 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని చెప్పేసి లక్ష్యం ఉందో అది నెరవేర్చడం చాలా ఈజీ అవుతుంది. ఇవాళ ఈ రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ సరైనటువంటి మంచి జరుగుతుందని చెప్పేసి ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఐక్య ఉద్యమాలు అనేది కొనసాగిస్తూ ఈ రోజు వరకు కూడా ఈ అభివృద్ధిని కాంక్షించాం. వచ్చే కాలంలో కూడా ఈ అభివృద్ధి కొనసాగాలని చెప్పేసి ఇవాళ ఎవరైతే ప్రాణాలు పోయి రక్తం త్యాగం చేశారో ఆ రక్తం అనేది ఆడకుండానే విశాఖ కర్మాగారం భూములు అమ్ముతామంటే ఆందోళన అందరూ కూడా సహించేది లేదు. ప్రభుత్వ రంగంలో కొనసాగవలసిందే. రిజర్వేషన్లు, నిర్వాసులకు ఉపాధి దొరకవలసిందే. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతాల్లోని విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంటే విశాఖ కర్మాగారం అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు దీనిపైన పోరాటాలు చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు 20,000 ఎకరాల సొంత భూమి ఉంది. విశాఖ నగరం స్టీల్ ప్లాంట్ వచ్చిన 4 దశాబ్దాలలో ఒక పెద్ద మహానగరంగా మారింది. దీనితో స్టీల్ ప్లాంట్ భూమి విలువ కూడా లక్షల కోట్లకు పెరిగింది. ప్లాంట్ను 7.2 మిలియన్ టన్నుల నుండి 21 మిలియన్ టన్నుల విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. కంపెనీ యంత్ర సామగ్రి, భవనాలు, అందమైన టౌన్షిప్, మైన్స్, ఇతర మౌలిక సదుపాయాలు, రిజర్వాయర్లు అన్నీ కలిసి సుమారుగా లక్షల కోట్ల విలువ ఉంటుంది. కానీ ప్రభుత్వం 1970లో రైతులకిచ్చిన నష్టపరిహారాన్ని పరిగణించి ఎకరానికి 25,000 లెక్క వేసి ప్లాంట్ మూల పెట్టుబడి 4,889 కోట్లలో 10% వాటాను కేవలం 489 కోట్లకు విక్రయించాలని ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా 2014లో నిర్ణయం తీసుకుంది. ప్రజా కార్మిక సంఘాల నుండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. 2010 నుండి నేటి వరకు ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని యూనియన్లు, పర్మనెంటు, కాంట్రాక్టు కార్మికులు ఐక్యంగా పోరాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవ్వకుండా రాష్ట్రమంతా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా 3 ప్రధాన యూనియన్లతో పాటు
మరో 13 ఇతర యూనియన్లు మరియు 16,000 మంది కాంట్రాక్టు కార్మికుల తరపున విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డాయి. ప్రజల మద్దతుతో రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక కార్యక్రమాలు పోరాటాలు చేస్తూ ఇంతవరకు విశాఖ స్టీల్ ప్లాంట్లో 1% వాటాను కూడా అమ్మకుండా కాపాడుకున్నారు. 3 ఫిబ్రవరి వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మా నిరసనని తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి 5వ తారీఖున వేలాది మంది ఉద్యోగులు మోటార్ సైకిల్ కార్ల ర్యాలీతో విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర సభ పెట్టాం. దీనికి రాజకీయ పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖున కోన్మన్పాలెం జంక్షన్లో మన ఏకాదశ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఆ శిబిరం గత 400 రోజులుగా నిరాటంకంగా సాగుతూ ఉంది. ఫిబ్రవరి 18వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుట్టినరోజు గత 4 దశాబ్దాలుగా చాలా ఉత్సాహంతో జరుపుకునే పుట్టినరోజుని బాయ్కట్ చేసి బీజేపీ ఇతర రాజకీయ పార్టీలందరినీ కూడా ఆహ్వానించి వేలాది మందితో విశాఖ స్టీల్ పరిరక్షణ దినోత్సవాన్ని జరిపాం. మార్చి 5వ తారీఖున మొత్తం ఈ రాష్ట్రాన్నే బంద్ ప్రకటించడం అనేది జరిగింది. మార్చి 8వ తారీఖున మొత్తం నేషనల్ హైవేస్ని దిగ్బంధం చేసి అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేసి మా నిరసన తెలియజేశాం. మార్చి 20వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కృష్ణా గ్రౌండ్స్లో కేంద్ర కార్మిక నాయకులందరినీ కూడా పిలిపించి ఉక్కు కార్మిక గర్జన పేరుతో వేలాది మందిని మొబిలైజ్ చేసి కేంద్ర ప్రభుత్వం నిరసన తెలియజేయడం జరిగింది. రైతు సంఘం నాయకులు రాకేష్ సింగ్ తికాయత్ లాంటి మహామోహన్ తీసుకొచ్చి విశాఖపట్నం ఆర్కే బీచ్లో రైతు కార్మిక శంకారావాన్ని పూరించి మా నిరసనని మరింత ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మే 6వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొత్తం దిగ్బంధం చేస్తూ 30,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొని స్ట్రైక్ చేశాం. ఆగస్టు 2-3 తారీఖుల్లో 1000 మంది ఉద్యోగులు ఢిల్లీకి తీసుకుపోయి అనేక ఆంక్షల మధ్య జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టి దీనికి 30 మంది ఎంపీలు సుమారుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రైవేటీకరణ వెన్నాడాలని చెప్పి కోరడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత ఈ దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఆగస్టు 6వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆవిడ అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశాం. వందలాది మంది ఉద్యోగులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అట్లాగే ఆగస్టు 29వ తారీఖున అగనంపూడి నుంచి ఎయిర్పోర్ట్ వరకు 10 కిలోమీటర్ల దూరం 10 కిలోమీటర్ల మనోహారాన్ని హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణలో భాగంగా ఎవరు వచ్చినా అడ్డుకుంటాం, దానికి ఇదే తార్కాణం అని చెప్పేసి అడుగడుగున ఒక మనిషిని నుంచోబెట్టి 10 కిలోమీటర్ల 10,000 మందితో మానవరం చేయడం అనేది జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖు నాటికి 365 రోజులు పూర్తయింది. 365 రోజులకి 365 మందితో 300 జెండాలతో పూర్తి రోజు నిరాదీక్షలో కూర్చోవడం అనేది జరిగింది. 13వ తారీఖున జైలు బరవ చేపట్టి ఫిబ్రవరి 13వ తారీఖున వందలాది మంది జైలుకి వెళ్ళి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో 1 కోటి సంతకాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని అనేక ప్రజా సంఘాల సహకారంతో 1 కోటి సంతకాల ఉద్యమం అనేది ముందుకు నడుస్తూ ఉంది. 17/5/2022న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తులు మదింపు వేయడానికి వేసిన కమిటీని రద్దు చేయాలని కోరుతూ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరిగింది. 26/6/2022న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం 500 రోజులు పూర్తయిన సందర్భంగా కోన్మాన్పాలెం టెంట నుండి సిటీలోని జీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేసి అక్కడ సభ నిర్వహించడం జరిగింది. అలాగే 550 రోజులైన సందర్భంగా ఆగస్టు 14వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు ఉక్కు సత్యాగ్రహ దీక్షను చేపట్టి వందలాది మంది కార్యకర్తలు చేయడం జరిగింది. అమ్మేది ఎవడు కొనేది ఎవడు అనే నినాదం కార్మికుల కోపాగ్ని నుండి ఎగసిన నిప్పురవ్వ కారు చిచ్చులా మారి రాష్ట్రమంతా వ్యాపించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అవకాశవాద రాజకీయాలను ఎండకడుతూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరోసారి ప్రతి ఆంధ్రుడి గుండెల్ని తాకింది. విశాఖ ఉక్కు చరిత్రంతా పోరాటాల చరిత్ర. పోరాడి సాధించిన ఉక్కు పరిశ్రమను రక్షించుకోవాలనే సంకల్పం ప్రతి వాడిలో రగిలింది. విశాఖ ఉక్కు ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఉక్కు మాదే హక్కు మాదే అనే నినాదంతో పోరాడిన ప్రతి సందర్భంలోనూ విద్యార్థులు, ప్రజలు, కార్మికులు విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రజలదే విజయం.